ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రాసిన మెయిన్స్ అభ్యర్థులందరూ కూడా ఆల్మోస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. సీప్టీ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిందనమాట. అయితే రిజల్ట్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారనమాట ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కోసం. అయితే ఇంతకుముందు గత నోటిఫికేషన్‌లో చూసుకుంటే, గత 2 నోటిఫికేషన్‌లో కూడా ఎప్పుడైతే సీప్టీ ఎగ్జామినేషన్ జరిగిందో దాని అనంతరం వెంటనే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది పెట్టేసేవాడనమాట. కానీ ఈసారి చూస్తే డిలే జరుగుతుందనమాట. అయితే ఇది ఎందుకని చాలా వరకు ఎంక్వైరీ చేస్తే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే గ్రూప్ 1 అనమాట. గ్రూప్ 1 అనేది ఇంటర్వ్యూస్ అయ్యి కంప్లీట్ అయ్యినాయి కదా! దాని సెలక్షన్ లిస్ట్ కోసం అలానే ఒక టాక్. నెక్స్ట్ ఇంకోటేంటంటే పీహెచ్ సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారు కదా! వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషను, అలాగే సీప్టీ ఎగ్జామినేషను ఇవి ఉన్నాయన్నమాట. అవి జరుగుతున్నాయి. అందువల్ల ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ రావడానికి కొంత ఆలస్యం జరుగుతుందని చాలామంది అంటున్నారనమాట. అయితే ఇంకో కొందరు ఏమనుకుంటున్నారంటే కోర్ట్ కేసెస్ ఉన్నాయి కదా! దానివల్ల డిలే జరుగుతుందేమో. నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశాడు కదా! కోర్టు కేసులకి లోబడే రిజల్ట్స్ అని. అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి నోటిఫికేషన్‌లో కూడా ప్రతి నోటిఫికేషన్ మీద కేసులు పడుతూ ఉంటాయన్నమాట. పడినప్పుడు ఏం రాస్తాడంటే ఏపీపీఎస్సీ వాడు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ పెట్టేటప్పుడు కూడాను ఇవి కోర్టు కేసెస్‌కి అనుగుణంగానే రిజల్ట్స్ ఇస్తున్నాం. రేపొద్దున కేసెస్ ఏమైనా వచ్చినా అవి ఏమైతే డెసిషను వెలువరిస్తాయో దానికి అనుగుణంగానే ఉంటాయని ప్రతి నోటిఫికేషన్‌కి రాస్తాడు ఫ్రెండ్స్. ఎందుకంటే కేసెస్ నోటిఫికేషన్ మీద పడుతుంటాయి కాబట్టి ఇలా ఇలా మెన్షన్ చేస్తారనమాట. అంతే తప్ప కోర్టు కేసు ఫైనల్ అయ్యాక రిజల్ట్ ఇమ్మని కాదు దాని మీనింగ్ అనేది. ఫైనల్ అయ్యాక రిజల్ట్ ఇవ్వడం అంటే ఇది సంవత్సరాలు గడిచిపోతాయన్నమాట. ఈ కేసెస్ అనేవి అంత బేగా తేలవు. ఇవి అప్పుడే అయ్యే పరిస్థితి కూడా లేదనమాట. అందువల్ల ఆ కోర్టు కేసెస్‌కి దీనికి ఎటువంటి సంబంధం లేదనమాట. దీనికి గల ప్రధాన కారణం చూస్తే కేవలం పీహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ సీపీటీ ఎగ్జామినేషన్, అలాగే గ్రూప్ 1 అనమాట. ఇన్‌కేస్ గ్రూప్ 1 ఎగ్జామ్ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ అంటే వాళ్ళ మెరిట్ లిస్ట్ గాని పెట్టేసాడనుకోండి 1కి సంబంధించి. గ్రూప్ 2లోనే కొన్ని పోస్టులు తర్వాత ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటదనమాట. మరీ ఎక్కువగా వచ్చేస్తాయంటే రావు ఫ్రెండ్స్. ఎందుకంటే దానికి దీనికి కంబైన్డ్‌గా సెలెక్ట్ అయిన వాళ్ళు జాబ్స్ కొట్టేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారనమాట. ఫింగర్స్ మీద లెక్క పెట్టొచ్చనమాట. కానీ ఏదైనా ఒక పోస్ట్ అయినా వెనకాతల అభ్యర్థికి రావడం అంటే అది మంచి విషయం అనమాట. అలాగిచ్చినా 1, 2 రోజులు అటు ఇటు అవ్వచ్చేమో కానీ మాక్సిమమ్ ఇచ్చైనా ఇచ్చేయొచ్చనమాట ఈ విషయాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత. అంతే తప్ప కోర్టు కేసెస్‌కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అలాంటి అపోహలు పడకండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నాకున్న సమాచారం. నా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.